గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరుద్ర నమకంలో పంచమ అనువాకం, దాని భావాన్ని తెలుసుకుందాం. ఓం నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ సిపివిష్టాయ చ నమో మేడుష్టమాయుషేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమో ఆసవే చ జిరాయ చ నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చ వస్వన్యాయ చ నమస్తోత్రస్యాయ చ దీప్యాయ చ. ఈ యొక్క అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం. ఐదవ అనువాకానికి భావం: సృష్టికారకుడు, దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, పాపమును తొలగించి జగత్తుకు అధిపతిగా ఉన్నటువంటి ఓ పరమాత్మ నీలకంఠ, భస్మమును దేహమంతా కలిగి కపాలములను ధరించి కేశములను ముడివేసుకున్నటువంటి, 1000 కన్నులు కలిగినటువంటి, 100 అస్త్రములు కలిగినటువంటి గిరీశ, కాంతితో సమానమైనటువంటి మహానుభావ, సువృష్టి కురిపించి చిన్నగాను పొట్టిగాను ఉండి పెద్దగా ఉండేటటువంటి వాడివి, సర్వసులక్షణ సంపన్నుడివి, వృద్ధినిగా కనిపించేటటువంటి వాడివి, అనంతమైన యశస్సు కలిగిన, సృష్టి కన్నా ముందే ఉన్నటువంటి, దేవతలలో ప్రథముడవైనటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఓ పరమాత్మ, వేగముగా కదిలేటటువంటి వేగమైన ప్రవాహములో ఉన్నటువంటి, అట్టి ప్రవాహములో ఈదగలిగినటువంటి వాడివి, అలలలో నిశ్చలమైన నీటిలో సెలయేళ్లలో ద్వీపములలో ఉన్నటువంటి ఓ రుద్ర, నీకు నా నమస్కారం. స్వస్తి.